శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలయును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ మార్గము ఇరుకైనటువంటి మార్గము, సంకుచితమైనటువంటిది. అయితే దీన్ని కనుగొనేవారు చాలా ధన్యులు ప్రియులారా. శరీర మనస్సును, స్వార్థాన్ని విడిచిపెట్టి లోకాన్ని, లోకాశలను ద్వేషించగలిగిన వాడే ఈ మార్గంలో ప్రవేశిస్తాడు. ప్రభునామమును ఒప్పుకునే ప్రతి వాడు కూడా దుర్నీతి నుండి తొలగింపబడతాడు. అవును, ఈ మార్గంలో ప్రవేశించడం అట్టహాసంగా, ఆర్భాటంగా ఉండదు. తన్ను తాను తగ్గించుకొని సమర్పించుకోగలిగిన వాడు మాత్రమే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తాడు. ఇది సిలువ మార్గం. నిందలను, శ్రమలను భరిస్తూ ముందుకు సాగే మార్గం. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాటం, ప్రయాసం రెండు కలిగి ఉండాలి ప్రియులారా. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ మార్గంలో నడిచిన వారందరికీ కూడా ప్రభు ఇరుకులో విశాలతను కలుగజేస్తాడు. వారు ఎదుట మార్గమును సరళం చేస్తాడు. ఈ సంకుచితమైనటువంటి మార్గంలో సాగేవాడు నీటి ప్రవాహానికి ఎదిరించి బ్రతికే చేపవలే ముందుకు సాగుతాడు, కానీ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుని పోయే, చచ్చిపోయే చేపలా ఉండడు. ఈ లోకంలో ప్రజలందరూ కూడా అపరాధముల చేతను, దోషముల చేతను చచ్చిన వారే లోకాశలలో పడి పాతాళం వైపు కొట్టుకుని పోతూ ఉంటే యేసుక్రీస్తు వారు నిన్ను, నన్ను ఆ మార్గంలో నుండి తప్పించడానికి కోసమే వచ్చాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఈ లోకంలో అనేక మంది ఈ లోకాన్ని బట్టి, లోక మర్యాదలను బట్టి అనుసరిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇచ్చలకు లోబడి విశాల మార్గంలో కొట్టుకొని పోతూ ఉన్నారు. అవును, అందరూ సినిమాలు చూస్తున్నారు, నేను చూస్తే తప్పేంటి అంటూ ఉన్నారు. అందరూ లంచాలు తీసుకుంటూ ఉన్నారు, నేను మాత్రం ఎందుకు తీసుకోకూడదు అంటూ ఉన్నారు. అందరూ కూడా అబద్ధాలు చెబుతూ ఉంటే నేనెందుకు చెప్పకూడదు, నేనెందుకు నీతిగా, న్యాయంగా బ్రతకాలి అన్నటువంటి విచిత్రమైనటువంటి వేషాధనతో మనిషి పాడైపోతూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఇలా పాడై పతనమైపోతున్నటువంటి మనుష్యుల మధ్య నేను పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి లోబడాలి, అందరిలా నేను అబద్ధికుడును, లంచం పుచ్చుకునేవాడును కాకుండానట్లుగా అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించకుండా దేవుని కోసమే జీవిస్తాను, పోరాడుతాను, ప్రార్థనలో పవిత్రంగా జీవిస్తాను అనే ఆశ కలిగిన వాడు మాత్రమే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాడు. అది నీవే ఎందుకు కాకూడదు? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, ఈ మార్గంలో ప్రవేశించాలంటే లోకాన్ని ద్వేషించాలి, లోకాశలను త్యాజించాలి. ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ ప్రభా నీతిగా, నిజాయితీగా మీ మార్గంలో నడిచే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుని యేసయ్య నంబర్ అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.